ఇది మా ఇంటి ఆనపకాయ తీగ అనమాట. ఫస్ట్ కాపులో అయితే 10-15 కాయలు ఒకేసారి వచ్చినాయండి. అవి ఒక 10 మందికి పంచాము. తర్వాత నుంచి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. ఇలా పిందెల్లాగా వస్తున్నాయి, మాడిపోతున్నాయి. అంటే ఇలా పిందెల్లాగా వచ్చి కుళ్ళిపోయి ఆ పిందె పాడైపోతుంది. కాయలు మాత్రం అవ్వట్లేదు. ఎందుకు అసలు అర్థం కావట్లేదు. తీగ ఎంత పెద్దగా ఉంటే అంత తీగ మొత్తం పిందెలు ఉంటున్నాయిలే గాని కాయ మాత్రం అవ్వట్లేదు. కానీ కాయ అయితే ఎంత పెద్దగా అవుతున్నాయి అంటే చాలా పెద్దగా అవుతున్నాయి. ఒక్క కాయనే ఒక 4 ఇల్లు వాళ్ళు షేర్ చేసుకోవచ్చు, అంత పెద్ద కాయలు అవుతున్నాయి. ఇప్పుడైతే నాకు అమ్మ ఒక 2-3 కాయలన్నీ ఉన్నాయేమో తెంపు అని చెప్పింది. నేను చూస్తున్నాను అనమాట కాయల కోసం. బట్ నేను ఫస్ట్ టైం చూసిన కాయలైతే లేవు. ఎందుకంటే చూసారు కదా పిందెలు మొత్తం మాడిపోతున్నాయి. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందేమో మీ దగ్గర ఉంటే నాకు అది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కాయల కోసం వచ్చాం కదా, ఒక 3 కాయలు అయితే కనిపించాయి మనకి. బట్ ఫస్ట్ టైం కనిపించినన్ని కాయలు లేవు. అప్పుడు ఎక్కువ కాయలు తెంపాము, ఒక 10-15 ఒకేసారి తెంపాము. ఓకేలేండి, వచ్చినన్ని కాయలు అయితే తీసుకుందాం. బట్ ఈ పిందెలు మాడిపోకుండా ఉండాలంటే మీకేమైనా రెమెడీ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.